సాయిరామ్ అండి. ఓం నమ శివాయ. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఈరోజు చక్కగా గుడికి వెళ్ళి శివయ్య ఆశీస్సులు అందుకున్నారు అని అనుకుంటూ ఉన్నాను. ఈరోజు రాత్రికి చక్కగా శివయ్యకు పూజ చేసుకున్న తరువాత మనందరము కూడా ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో అంటే శివయ్య ఆశీస్సులు మీకు ఉన్నట్లే. ఎందుకు అంటే ఈరోజు మరి శివయ్య మనకు చెప్పే మంత్రం ఏంటి అంటే కనుక మనం కానీ అంటే సాక్షాత్తు ఆ శివయ్యే మనకు, అలాగే పార్వతీదేవి అమ్మ ఆశీస్సులు మనకు కలుగుతాయండి. ఈరోజు మహాశివరాత్రి. ఈరోజు అన్నీ కనుక మనం పూజలు చేసేసుకున్న తరువాత ఈరోజు కనుక రాత్రి పడుకునేటప్పుడు 108 సార్లు కనుక మనం ఈ మంత్రాన్ని చదువుకున్నాము అంటే ఈ మంత్రం ఏంటి అంటే కనుక ఓం మహాశివాయ సోమాయ నమః, ఓం మహాశివాయ సోమాయ నమః అంటూ ఈ మంత్రం చదువుకునేటప్పుడు మనందరం కూడా ఏమీ ఆలోచించకూడదండి. ఆలోచించకుండా దృష్టి మొత్తం కూడా మంత్రం మీదనే ఉండాలి. ఈ మంత్రం చదువుకునేటప్పుడు మన శరీరం చుట్టూ మనతో ఒక శక్తి అనేది వస్తూ ఉన్నట్లు ఉంటుంది. శివయ్యే మన ముందు ఉన్నట్లు ఒక శక్తి మనతో ఉంటుంది. అలా గనుక మనం ఈరోజు శివరాత్రి అండి, మహాశివరాత్రి రోజు గనక రాత్రికి పడుకోబోయే ముందు 108 సార్లు మంత్రం అనేది చదువుకున్న తరువాత మనకు ఎటువంటి కోరిక ఉన్నా కూడా మనస్ఫూర్తిగా ఆ కోరిక సాక్షాత్తు శివయ్యను అడిగినట్లు గనక మనం కోరుకోవాలండి. ఇలా గనక ఈరోజు మహాశివరాత్రి రోజు గనక చేసుకున్నట్లయితే శివయ్య మనం ఏం కోరినా కూడా ఇచ్చేస్తారు. ఆ కోరికను వెంటనే చిటికేసినంతలో తీర్చేస్తారన్నమాట. అందుకే మరి శివయ్యను బోళా శంకరుడు అని కూడా మనం పిలుచుకుంటాం కదా. మరి మనకు ఏ కోరిక కావాలో అడుగుదాం. మరి శివయ్య 100% కూడా ఆ కోరికను తప్పకుండా తీర్చేస్తారు. ఇక మీరే అనుకుంటారు, అర్థం చేసుకోండి, ఈరోజు ఈ శివరాత్రి ఎంతో మహోన్నతమైన రోజు. మరి అసలు పార్వతీదేవి శివుడితో ప్రేమలో ఎలా పడిందో మీకు తెలుసా? శివ పార్వతుల పెళ్ళి ఎలా జరిగిందో మీకు తెలుసా? శివుడు విష్ణువు కొడుకుని ఎందుకు చంపారో మీకు తెలుసా? పార్వతీదేవికి పిల్లలు ఎందుకు పుట్టారో మీకు తెలుసా? కార్తికేయ స్వామి ఎలా జన్మించారో మీకు తెలుసా? మరి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే కనుక మనం ప్రతి ఒక్కరోజు కూడా ఇవన్నీ వింటూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు.